యశోదామాత పొయ్యిమీద పొంగుచున్న పాలపాత్రను సరిచేసి వెన్నతీయు స్థలము వద్దకు తిరిగి వచ్చెను. పెరుగు కుండ పగిలి ఉండుట చూచెను. అక్కడ తన కుమారుడు లేకపోవుట వలన కుండను పగులగొట్టుట అతని పనియే అని ఆమె నిర్ణయమునకు వచ్చెను. పిల్లవాడు చాలా తెలివైనవాడు. కుండను పగులగొట్టి శిక్షింతురను భయముతో ఆ స్థలమును వదిలిపోయినాడు అని తలచి ఆమె తనలో తాను నవ్వుకొనెను. అన్నిచోట్లను వెదికిన పిదప బోర్లవేసిన ఒక పెద్ద కర్ర రోలుమీద కూర్చుండి ఉన్న కృష్ణుడు ఆమెకు కనిపించెను. అతడు ఉట్టిమీది కుండలోని వెన్నను తీసుకొని కోతులకు వేయుచుండెను. తాను చేసిన దుడుకు పని తనకు తెలియను గనుక భయముతో అతడు ఇటునటు చూచుచుండెను. యశోద తన కుమారుడు తన పనిలో తాను నిమగ్నుడైయుండుట చూచి వెనుక నుండి మెల్లగా అతనిని సమీపించెను. అయినను కృష్ణుడు చేత కర్ర పట్టుకుని వచ్చుచున్న యశోదను చూచి రోటి నుండి క్రిందికి దిగి భయముతో పరుగెత్తసాగెను. మహాయోగులు సైతము తమ ధ్యానముతో ఎన్నడును సమీపింపరాని దేవాదిదేవుని యశోద ఆయనను మూలమూలలకు తరిమి పట్టుకొనుటకు ప్రయత్నించెను. వేరుమాటలలో యోగులకుగాని తత్వవేత్తలకుగాని ఎన్నడునూ దర్శనమీయని దేవాదిదేవుడగు కృష్ణుడు యశోదామాత వంటి మహాభక్తురాలి కొరకు పసిపిల్లవాడై ఆటలాడసాగెను. సన్నని నడుము బరువైన శరీరముగల యశోద వడివడిగా పరుగెత్తు మన్న కృష్ణుని పట్టుకునలేకపోయెను. అయినను సాధ్యమైనంత వడిగా అతనిని వెన్నాడెను. ఆమె కొప్పు విడిపోయెను. కొప్పులోని పువ్వులు చెదరి నేలపై పడెను. ఆమె అలసిపోయినప్పటికినీ చివరికి ఎట్లో ఆ అల్లరి పిల్లవానిని పట్టుకునెను. కృష్ణుడు పట్టుబడినప్పుడు దాదాపు ఏడుపు ముఖము పెట్టెను. తన చేతులతో తాను దిద్దిన కాటుక ముఖమంతయు అలుముకునట్లు కన్నులు నులుముకునెను. ఎదురుగా నిలబడిన తన తల్లి ముఖములోనికి అతడు చూచెను. అతని కన్నులు భయముతో బెదరిపోవుముండెను. కృష్ణుడు అనవసరముగా భయపడుచున్నాడని తలచి అతని శ్రేయస్సు కోరి ఆమె అతని భయమును పోగొట్టదలచెను. అతని శ్రేయస్సును కోరువారిలో అగ్రగణ్యురా లగుట వలన బిడ్డడు ఇంతగా భయపడినచో ముందు ముందు అతనికేమి సంభవించునో చెప్పలేము అని ఆందోళన పడసాగెను. అప్పుడామె తన చేతనున్న కర్రను విసిరి పారవేసి అతనిని శిక్షించుటకు అతని చేతులను త్రాళ్లతో కట్టివేయుదమని భావించెను. దేవదేవుని బంధించుట సాధ్యము కాదని పాపము ఆమె ఎరుగదు. కృష్ణుడు తన చిన్నారి బిడ్డడనియే ఆమె భావించుచుండెను. ఆ బిడ్డనికి అవధులు లేవని ఆమె ఎరుగదు. అతనికి అంతరముగా కాని బాహిరముగా గాని ఏమీ లేదు. అతనికి ఆదియును అంతమును లేవు. అతడు అనంతుడు, సర్వవ్యాపకుడు.